షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఆ రోజు నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోకపోయుంటే హ్యాపీగా మా పెళ్లిళ్ళన్నీ అయిపోయి సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మొత్తం నాశనం చేసేసావు కదా దరిద్రపు మోహన్ దానా. ఆపు సరియో. ఊరుకుంటే ఎన్నైనా మాట్లాడతావు, ఏమైనా అంటావు. ఇక చాలు. మనసి, నేను చెప్పేది విను. సరి ఏదో అరుస్తోంది కదా, నేనేదో పాడుతున్నాను కదా అని నిజం అబద్ధం అయిపోదు. సరియు నీ మనసుని పాడు చేస్తోంది. మనసి కావాలని చేస్తోంది. ఇది నిజం మనసి. ఒక్కసారి ఆ ఆలోచన నుంచి బయటికి రా మనసి. ఏయ్ ఆపవి నీ సోది. మంచిదాన్ని మంచి ముసుగేసి ఇంకా నన్ను అమాయకురాల్ని చేద్దామనుకుంటున్నావా? మంచిదాన్నేనే. నాకు మంచి చేసేంత వరకే మంచిదాన్ని. కానీ నా జీవితాన్ని దోచేస్తుంటే చేతకాని దాని లెక్క చూసేంత మంచిదాన్నైతే కాదు. మనసి, సరియు చెప్పుడో ఎవరు చెప్పుడో కాదు, నేనే డిసైడ్ అయినా అని చెప్తున్నా కదా. బావ నావాడు, నా సొంతం. బావను వదిలే ప్రసక్తే లేదు. మనసి వద్దు. మనసి, నీ ఆలోచనలు కరెక్ట్ కాదు. ఇప్పుడిది నా బతుకు మనసి. నా బతుకు నీకెందుకు? నీకు కొత్త జీవితం రావాలి, మంచి జీవితం రావాలి. అసలు ప్రతి క్షణం నీకోసం నేనెంత ఆలోచిస్తున్నానో నీకు తెలియట్లేదు మనసి. నేను నీ బాగా కోరుకుంటున్నాను మనసి. ఆపవే. అసలు నా గురించి ఆలోచించనీకి నువ్వెవరితివే? అసలు ఆ మాట అంటుంటేనే నా ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. అంటాను మనసి. నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? భారతమ్మకు నీ మీద ఎంత బాధ్యత ఉందో అంతకన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంత గొప్పగా చూసుకున్నా. అంత సులువుగా అన్నీ ఎలా మర్చిపోయా? ఇప్పుడు చెప్తున్నాను విను మనసి. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలు తప్పని తెలుసుకునే రోజొస్తుంది. తెలుసుకునేలా నేనే చేస్తా. నీ జీవితాన్ని సరైన దారిలో పెడతా. ఇది ఛాలెంజ్ కాదు, నా బాధ్యత. ఏంటిది మాన్సి? ఏం జరుగుతోంది? నిన్ననే కదా దాన్ని ఇది చేస్తా అది చేస్తా, దాని చాప్టర్ క్లోజ్ అని ఏదేదో అన్నావు. మళ్ళీ ఏంటిది? అసలు అది ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ కాకపోతే నీ పెళ్లి చేస్తానని అంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది. పైకి అమాయకంగా కనిపించినా పక్కా ప్లానింగ్ తో ఉంది మాన్సి. నువ్వు అన్నీ చేస్తానని హడావిడి చేసినా చివరికి ఏమీ చేయలేకపోతున్నావు. చేస్తా. ప్లానింగ్ ఉంది కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఇంప్లిమెంట్ చేశాక అప్పుడు రిజల్ట్ చూసి మాట్లాడు.